ఫ్రెండ్స్ ఏప్రిల్ ఎండ్ అవబోతుంది, మేలోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో మనం మేలో రాబోతున్న మొబైల్స్ గురించి చూద్దాం. ఏప్రిల్ 28 నుంచే షో అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 28 నుంచే మాట్లాడతాను. ఏప్రిల్ 28 CMF Phone 2 Pro అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ బడ్జెట్ 15 నుంచి 20 వేల మధ్యలో అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఆ ప్రైస్లో మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తీసుకొని రాబోతున్నారు. మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. ఫుల్ HD AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరి 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. చార్జర్ వచ్చేసరికి బాక్స్లో 33 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో CMF ఫోన్ నథింగ్ ఫోన్స్ ఎప్పుడు బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయరు. ఈసారి మీకు బాక్స్లో 33 వాట్ ఛార్జర్ వస్తుంది, కేస్ వస్తుంది, అన్నీ వస్తాయి బాక్స్లో. స్క్రీన్ గార్డులు అన్నీ ఇస్తారు. ఏదైతే బడ్జెట్ ఫోన్స్ మీకు బాక్స్లో అన్నీ వస్తాయి, యాక్సెసరీస్ అన్నీ ఈసారి మీకు CMF Phone 2 Pro అయితే వస్తాయి. నెక్స్ట్ ఏప్రిల్ 30వ తారీఖు మోటరోలా నుంచి మోటరోలా H60 Pro అయితే రాబోతుంది. అండ్ ఈ ఫోన్ 30,000 దగ్గరలో రావచ్చు. H50 Pro వచ్చిందిగా లాస్ట్ ఇయర్, దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఇది 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీనిలో వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది అండ్ 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. IP68, 69 రేటింగ్ ఉంటుంది. దీనిలో మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అన్నీ ఉంటాయి. 30,000 దగ్గరలో ఫోన్ అయితే తీసుకొని రావచ్చు ప్రైస్ వీళ్ళు. దీనిలో ప్రాసెసర్ మీడియాటెక్ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో రావచ్చు. నెక్స్ట్ మిడ్ మేలో Razer 6060 Ultra అయితే రాబోతున్నాయి. ఇవి ఫ్లిప్ ఫోన్స్, వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని చెప్పి ఫ్లిప్ ఫోన్స్ ఎప్పుడు తీసుకొస్తుంటారు కదా. లాస్ట్ ఇయర్ ఏదైతే Razer 5050 Ultra ఉందో వాటి సక్సెసర్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి మీకు సేమ్ లాస్ట్ ఇయర్ లాగే ఉంటాయి. డిజైన్ పరంగా ఏం తేడా ఉండదు, కానీ కొద్దిగా బ్యాటరీ కెపాసిటీ అయితే పెంచుతున్నారు. లాస్ట్ టైం 4000 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు 4700 ఆ రేంజ్కి అయితే బ్యాటరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఒక చేంజ్. ప్రాసెసర్ వచ్చేసరికి అల్ట్రా మోడల్ వచ్చేసరికి టాప్ మోడల్ స్నాప్డ్రాగన్ 88 ప్రాసెసర్తో వస్తుంది. బేస్ మోడల్ మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది, 7 సిరీస్ ప్రాసెసర్తో. నెక్స్ట్ మే 2nd వీక్లో ఐక్యూ నుంచి ఒక ఫోన్ రాబోతుంది. ఐక్యూ నియో 10. ఐక్యూ నియో 10R చూసాం, ఇప్పుడు ఐక్యూ నియో 10 రాబోతుంది. నియో 10 Pro గురించి చాలామంది అడుగుతున్నారు. 8 Gen 3తో ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ప్రజెంట్ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు నియో 10 Pro గురించి. అది లేటుగా తీసుకొని వస్తారు. ఖచ్చితంగా అయితే వస్తుంది, కొద్దిగా 2 months టైం అయితే పట్టవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సమ్మర్లో మేలో మీరు 2nd వీక్లో ఐక్యూ నియో 10 అయితే చూడొచ్చు. ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వస్తుంది. 9 సిరీస్ ప్రాసెసర్స్ కూడా మంచి ప్రాసెసర్, మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఇవి. ఇది నాల్సి 30,000 దగ్గరలో తీసుకురావచ్చు. 25 నుంచి 30,000 మధ్యలో దీన్ని పెట్టచ్చు. నియో 10 Pro వస్తే అది 30 నుంచి 35,000 మధ్యలో తీసుకొని రావచ్చు. అండ్ దీనిలో మీకు 1.5K డిస్ప్లే ఉంటుంది, 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6100 mAh బ్యాటరీ, 120 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ప్రైస్ అరౌండ్ 30K ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మే 13వ తారీఖు, ఇది అఫీషియల్ డేట్ కన్ఫర్మేషన్. మే 13వ తారీఖు శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 Edge. శాంసంగ్ ఎప్పటి నుంచో దీన్ని ఊరిస్తూ వచ్చింది. S25 సిరీస్ లాంచ్ చేసినప్పుడు S25 Edgeని టీజ్ చేసింది. సో ఇప్పుడు అది తీసుకొని వస్తుంది. మే 13వ తారీఖు ఈ ఫోన్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఇది ఈ మంతే రావాలి, ఏప్రిల్లోనే తీసుకొని రావాలి. కొన్ని రీజన్స్ వల్ల అది మేకి పోస్ట్పోన్ అయింది. మే 13 ఈ ఫోన్ మీరు చూడొచ్చు. అండ్ దీనిలో మీకు 88 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ క్వాడ్ HD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. 4000 mAh బ్యాటరీ, క్వాడ్ HD డిస్ప్లే కాబట్టి సో బ్యాటరీ లైఫ్ చూడాలి. మరి ఇది స్లిమ్మెస్ట్ ఫోన్. సామ్సంగ్ చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళు తయారు చేస్తున్న వాటిలో స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. చూద్దాం ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడతారు, ఇది మాత్రం మొత్తం మనకి మే 13వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి ఇంకో ఫోన్ కూడా వస్తుంది, సామ్సంగ్ గెలాక్సీ F56 5G. మోస్ట్లీ ఇది M56 5G మీరు రీసెంట్గా మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా చూస్తుంటారు, దాన్నే తీసుకొని రావచ్చు. కానీ రూమర్స్ ఏంటంటే ఏదైతే M56 వచ్చిందో అది Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 3తో రావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఈ ఫోన్ కూడా మనం మేలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ గెలాక్సీ F56. నెక్స్ట్ రియల్మీ నుంచి కూడా GT సిరీస్లో ఫోన్ అయితే రాబోతుంది. ఇది కూడా కన్ఫర్మ్. రియల్మీ GT7 గానే రావచ్చు, GT70 అని చెప్పేసి కూడా పేరు వినిపిస్తుంది. మరి ఏ పేరు తీసుకొస్తారో తెలియదు. ఇది 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ 30,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. దీనిలో 2 ఫోన్లు కూడా చూడొచ్చు మనం GT సిరీస్లో. ఒకటైతే మాత్రం 8S Gen 4 ప్రాసెసర్ ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ 7200 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇవి మెయిన్ హైలైట్స్ దీనికి. మిగతా ఇంకా లీక్స్ అయితే బయటికి రాలేదు. అండ్ ఈ ఫోన్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది.
చూద్దాం 30,000 దగ్గరలో అయితే ఫోన్ అయితే రావచ్చు మనకి. నెక్స్ట్ పోకో నుంచి పోకో F7 సిరీస్ 100% ఇండియాలో వస్తుంది మేలో. పోకో F7 Pro, F7 Ultra అని 3 ఫోన్స్ గ్లోబల్గా లాంచ్ చేశారు. ఇండియాకి 2 ఫోన్స్ అయితే తీసుకొని వస్తారు. అల్ట్రా మోడల్ అయితే టీచ్ చేస్తున్నారు, 8 Elite ప్రాసెసర్ అయితే ఈసారి టీచ్ చేస్తున్నారు. సో అల్ట్రా మోడల్ మేబీ తీసుకొని రావచ్చు ఇండియాకి. అండ్ ఇంకొకటి బేస్ మోడల్ F7 8S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది రియల్మీ GT7 ఉంది కదా, దానికి కాంపిటీటర్గా తీసుకొని రావచ్చు. ఈ ఫోన్స్ 25 నుంచి 30,000 మధ్యలో అయితే వస్తాయి. 8S Gen 4 ప్రాసెసర్ ఉన్నవి. 8 Elite ప్రాసెసర్ ఉంది కాబట్టి అల్ట్రా మోడల్ 50,000 దాకా పోవచ్చు. మరి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి కూడా OnePlus Nord సిరీస్లో ఫోన్ అయితే రాబోతుంది మేలో. OnePlus Nord CE5 రాబోతుంది. అండ్ దోసరికి మీకు 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 8350 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 7100 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రాబోతుంది. ఇవి రూమోడ్ స్పెక్స్ మాత్రం ఇప్పుడు చెప్పేవాడిని. ఈ ఫోన్ మే ఎండింగ్లో మనం ఇండియాలో చూడొచ్చు OnePlus నుంచి. అండ్ ఇంకో ఫోన్ OnePlus నుంచి OnePlus 13s. ఈ ఫోన్ OnePlus 13Tగా చైనాలో లాంచ్ అయింది. చిన్న ఫోన్. సో OnePlus 13 సిరీస్లో ఇది చిన్న ఫోన్ అని చెప్పొచ్చు. 6.3 ఇంచ్ డిస్ప్లే, 8 Elite ప్రాసెసర్తో వస్తుంది. 6200 mAh బ్యాటరీ ఉంటుంది. ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ ఫోన్ బాగుంటుంది. కాకపోతే దీనిలో వైర్లెస్ ఛార్జింగ్, వాటర్ రెసిస్టెంట్ ఇట్లాంటివి అయితే ఉండవు. ఇది 40,000 నుంచి 50,000 మధ్యలో వీళ్ళు ప్రైస్ అయితే పెట్టవచ్చు. ఈ ఫోన్ మే ఎండింగ్లో కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మోస్ట్లీ జూన్ ఫస్ట్ వీక్లోనే చూడొచ్చు. మే ఎండింగ్ వస్తే రావచ్చు చెప్పలేం, కానీ ఈ ఫోన్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు OnePlus నుంచి. ఇవి మేలో రాబోతున్న మొబైల్స్ అయితే. వీటి అన్బాక్సింగ్స్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. వీటన్నిటి అన్బాక్సింగ్స్ మోస్ట్లీ మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు. వీటిలో ఏ ఫోన్ కోసం మీరు ఎక్కువ ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియో కదా అప్పటికి సెలవు. బాయ్.